అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులపై పోలీసుల వేధింపులు పతాక స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పోలీసుల వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. కళ్యాణదుర్గం రూరల్ సీఐ గణేష్ వేధింపుల కారణంగా కడతరకుంట గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, వైఎస్సార్సీపీ సానుభూతి పరులైన రామిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డిపై 4 రోజుల క్రితం టీడీపీ నేతలు కుట్ర పన్ని ఓ కోడి విషయంలో పోలీసుల చేత ఇబ్బందులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా తాజాగా అక్రమ కేసులు బనాయించి పలువురిని అదుపులోకి తీసుకునేందుకు ఆ గ్రామానికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఇళ్లకు వెళ్లి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రూరల్ సీఐ గణేష్ పనిగట్టుకుని తన భర్తను అక్రమ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ అశోక్ రెడ్డి భార్య పుష్పలత అర్ధరాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పలత సభ్యులు, గ్రామస్తులు గుర్తించి వెంటనే ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి బాధిత మహిళను పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత కొంతకాలంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకు ఫీవర్ వచ్చింది సార్. నూతిమడుకు పోతానంటే గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినారు సిఐ సారు. తర్వాతకి ఫోన్ చేసేసి మీరు రావాలా, రేపు ఈ రోజు రావాలా, నైట్కే రావాలా, లేదంటే రేపు పొద్దున్నే 8 గంటలకే రావాలా అని చెప్పినారు. నేను వాటికి చెప్పినా, మేము ఫొటోస్ కూడా పెట్టినాం సార్. ఆ సార్కి గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకుంటానండేది కానీ అటుకి అక్కడ ఉండే డాక్టర్ కూడా అన్నాడు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అంటే, ఇట్లా సిఐ సార్ ఫోన్ చేస్తున్నాడు అంటే ఆ పిల్లోడు కూడా చెప్పినాడు బాగలేదు ఆమెకి అని. ప్రతిసారి ఫోన్ చేసేసి మా ఆయన్ని టార్చర్ పెడుతున్నాడు సార్. ఆయన వచ్చి కలవాళ్ళ వేరే వాళ్ళది గొడవ జరిగింది సార్ మా ఊర్లో. మా వాళ్ళు అసలు లేరు, దాంట్లో ఇన్వాల్వే లేరు. కానీ అది మామూలుగా ఏదో ఊర్లో గొడవని పొలిటికల్ గా చేసి వాళ్ళు అంతా బ్లేమ్ చేసి మా వాళ్ళ మీద వేసి రుద్దుతున్నారు సార్ వాళ్ళు. అంటే ఇది సోషల్ మీడియా అంతా వైరల్ చేసినారు సార్. అశోక్ రెడ్డి, నరసింహారెడ్డి వాళ్ళు ఇట్లా చేసినారు అని, వైసీపీ గుండాలని మొత్తం అంతా హరాస్మెంట్ చేసి మాకంతా ఊర్లో మర్యాద లేకుండా చేసినారు సార్ వాళ్ళు. సార్ మా ఆయనకి గాని రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం మీ పేరు మీద అని చెప్పినారు సార్. అవన్నీ మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ సార్ మాట్లాడినదంతా ఉంది సార్ మా దగ్గర. బెదిరించినారు సార్. మీకు మీ మీద ఏమన్నా పాతవి కేసులు ఉన్నాయా, అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళా పరిణామాలు వేరుంటాయి, మీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను అని చెప్పినారు సార్. ఆయన ఓపెన్ చేస్తానని చెప్పేసి రకరకాలుగా టార్చర్ పెడుతున్నాడు. జరిగిందంటే 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు 5 రోజులు అవుతుంది. వాళ్ళకి వేరే వాళ్ళకి బెయిల్ వచ్చినా వాళ్ళ ఊర్లోకి రానికోకుండా చేసినారు సార్. అయినా మేము సైలెంట్ గా ఉన్నాం. కానీ నైట్ నుంచి ఆ సార్ మళ్ళీ సార్ ఫోన్ చేస్తున్నాడు, ఇట్లా బాగలేదు సార్ మా భార్యకి నా కూతురికి అని చెప్పినా వినట్లేదు ఆయన. మమ్మల్ని టార్గెట్ చేసినాడు. మా ఆయన పేరు మీద ఏవి లేవు కేసులు, కానీ కేసులు ఏవో ఒకటి చూపిల్లని ఆయన అంత బెదిరిస్తున్నాడు. ఇక్కడ జరుగుంటా సార్. నా పేరు అశోక్ రెడ్డి, మా భార్య పుష్పజ్యోతి. నిన్న సాయంత్రం సిఐ గారు చేసి అసభ్యపరకంగా నన్ను దుర్భాషలాడుతూ నన్ను స్టేషన్కి రా, నేను రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను, ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా అవి ఇవి అని చెప్పి నన్ను చాలా వేధించినాడు. దాంతో అది మా మిస్సెస్ కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి ఆ పాప కొంచెము ఏమవుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఆ పాప మా పాయిజన్ తీసుకోవడం జరిగింది. రాత్రి 11 గంటలప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసి నేను ఆ బాటిల్ తీసుకొని దాంట్లో పోసుకుంటా నేను ఎందుకు సబ్బుడైతే అంటే కొంచెం లేచి చూస్తే నా భార్య మందు తీసుకుంటా అంటే నేను ఆ పాప తీసుకొని పారేసి కొంచెం తాగింది. అది వేసినప్పుడు నా మొహం మీద కూడా అంతా ఇదయింది. ఇంకా త్వరగా నేను అప్పుడు ఇమీడియట్గా మన వాళ్ళు అదన్నల్ని పిలిస్తే వాళ్ళంతా వచ్చినారు. ఇక్కడికి వచ్చేసినాము హాస్పిటల్లో కూడా కొంచెం సీరియస్గా ఉంది. 3 డేస్ వరకు ఏం చెప్పలేము అని చెప్తున్నారు. మెయిన్ సిఐ ఫోన్ చేసి మేము
కంప్లైంట్ ఇస్తామని మా తీసుకోకుండా చింపేసి ఓన్లీ ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చేయాలని ఆయన ఇది చేస్తున్నాడు. సిఐ గారు కూడా నాకు తెలిసి కాకి డ్రెస్ ఇచ్చేసి పచ్చకండవాలు వేసుకొని కూడా వాళ్ళు డ్యూటీ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంత పక్షపాతంగా ఏడో బీహారు లేకపోతే ఇతర రాష్ట్రాలు అంత ఇదిగా కూడా లా అండ్ ఆర్డర్ ఉంది. ఏమన్నా చెప్తే లా అండ్ ఆర్డర్ మేము చెప్తున్నాము చేస్తున్నాము అంటారు, కానీ లా అండ్ ఆర్డరే లేదు రాష్ట్రంలో. చాలా అధ్వాన పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకు మళ్ళీ ఈయన వేసి మనం ఓటు వేసి గెలిపిస్తే మనం తెలుగుదేశం ఓటు వేసిన వాళ్ళే బతకల్లా, లేకపోతే లేదు చంపేస్తాము అనే స్టేజ్కి తీసుకెళ్తారేమో అని మేము బాధపడుతున్నాము. నేను ఇంతకంటే ఏం చెప్పలేదు. నా భార్య కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అయిన తర్వాత కావాల్సింటే నేను ఏమన్నా దీని గురించి మాట్లాడతాను. సార్ అది ఏమీ లేదు సార్, చిన్న కోడి విషయము. చిన్న కోడి ఏదో ఊర్లో మా వాళ్ళు అక్కడ వచ్చారు, మా ఇంటి పక్కనే వాళ్ళు రిలేటివ్స్ అవుతారు. ఏదో చిన్న గొడవలే అనుకొని మేము అసలు గొడవ జరిగిన రోజు కూడా లేము. ఎమ్మెల్యే వచ్చిన రోజు ఎమ్మెల్యే గారు ఏదో వాళ్ళు మెప్పు పొందాలని ఎమ్మెల్యేతో ఇది చేయాలని వాళ్ళు 2 in 1 అంటారు. 2 in 1 అంటే 2 పార్టీలు వాళ్ళు వైఎస్ఆర్ సిపిలు ఇంతకు ముందు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు డబ్బు ఇచ్చి అక్కడ వెళ్ళారు. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేతో గొప్పరికం పొందాలా ఏదో ఇది చేయాలని చెప్పి అనవసరమైన ఇష్యూని క్రియేట్ చేస్తూ మేము రౌడీలు గూండాలంట. మేము గూండాలనేది కనీసము మీరు వెళ్ళి మీ మండల కన్వీనర్ మీరు ఏముంది విషయం ఏముందని కాకుండా సోషల్ మీడియాలో పనికిరాని ఛానల్లో అన్ని మీరు ఇది చేసి మమ్మల్ని గౌరవంగా బతుకుతున్న కుటుంబాలను రోడ్డుని కీడ్చి ఫేస్బుక్లోను ఆడ ఈడ మా భార్య అదంతా చాలా ఇష్యూగా ఫీల్ అయ్యి ఇదైంది. చాలా బాధాకరము. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారో చిన్న వాళ్ళు 2 in 1 మళ్ళా కూడా వాళ్ళు ఆ పార్టీలో ఉంటారో లేదంటే ఇంకో దాంట్లో పోతారు. అనవసరంగా మాకు అసలు సంబంధమే లేని విషయాల్లో మేము రౌడీలు గూండాలు అని క్రియేట్ చేస్తున్నాము. రౌడీలు గూండాలు అనేది ప్రజలు చెప్తారు. మా ఊర్లోకి వెళ్ళి మీరు ఆ ఊర్లో గ్రామస్తులు ఎవరు అడిగినా కూడా అశోక్ రెడ్డి కానీ నరసింహరెడ్డి కానీ ఏమనేది ప్రజలను అడిగితే వివరంగా చెప్తారు. మీరు ఏందో పనికిమాలిన ఆడికి పోయి ప్రజావేదికలోకి పోయి ఏదో 7 మంది పోయి మా ఊరోళ్ళే పోయి ఇచ్చినారు. ప్రజావేదికలోకి పోయి మా ఊరోళ్ళు 7 మంది అనవసరమైన క్రియేట్ చేస్తూ వాళ్ళు 7 మంది పోయినారు. నా భార్యకు ఏమన్నా కొంచెం సీరియస్ అయ్యి అటు ఇటు అయితే 7 మంది కూడా బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకంటే ఏమి చెప్పలేను. ఆ తర్వాత ఏమన్నా భార్య కండిషన్ అయిన తర్వాత నేను మాట్లాడతాను.